ఫ్రెండ్స్, విజయ్ దళపతి పెళ్లి చాలా యాదృశ్చికంగా జరిగింది. ఆ విషయం మనకి తెలిసిందే. అయితే నిజానికి ఇరు కుటుంబాల్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పటినుంచో స్నేహితులైన వాళ్ళు ఇక వాళ్ళు వియ్యంకులైతే ఎలా ఉంటుంది అనేసి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ చాలా గొప్ప విషయం జరిగింది. 3 ఏళ్ల పాటు సంగీత గారి కుటుంబం అలాగే విజయ్ కుటుంబం చాలా చక్కగా వాళ్ళు కలిసి ఉన్నారు. అయితే ఇక వీళ్ళకి ఫస్ట్ బాబు, తర్వాత పాప అన్నమాట. అయితే విజయ్‌కి తన కూతురు అంటే ప్రత్యేకమైన అభిమానం. కారణం ఏంటో తెలుసా? తన కూతురులో చనిపోయిన తన చెల్లిని చూసుకుంటూ ఉంటాడు. అందుకనే కూతురంటే పంచప్రాణాలు. ఎంత ప్రేమ అంటే తన కూతురు కోసం తను కొన్ని సందర్భాలలో షూటింగ్ కూడా మానేశాడు. అలాంటి కూతురు క తనకి దూరమైందంటే కాన్వొకేషన్ సమయంలో విజయ్ వెళ్ళలేకపోయాడు. ఆ సమయంలో తను చాలా తీవ్రమైన బాధకి గురైంది. అయితే ఆ బాధ లోటు తీర్చడానికి విజయ్ కొడుకు సంజయ్‌నే తను ఒక పెద్దన్న పాత్ర, ఒక రకంగా చెప్పాలి అంటే తండ్రి పాత్ర పోషించాడు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు దివ్య శాష తన తండ్రి కోసం తన తండ్రి, తల్లి కలిసిన శుభ సందర్భంలో ఇక తను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అయితే తను నిజానికి చాలా మంచి ఆల్ రౌండర్. చదువుల్లో, ఆటల్లో అలాగే ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో. ఇక అంత అద్భుతమైన ఆల్ రౌండర్ నిజం చెప్పాలి అంటే ఎన్నో సందర్భాల్లో తనను తాను గొప్పగా చాటుకుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న కలిసిపోయారన్న ఆనందంలో విజయ్‌కి ఒక షాకింగ్ విషయం చెప్పింది. అదేంటి అంటే ఒకటే మాట చెప్పింది. నాన్న, నువ్వు నా కోసం నీ ఆస్తిలో దాదాపుగా 200,00,00,000 నాకు రాసిచ్చావు. కానీ నేను నీకొక విషయం చెప్తా అనుకుంటున్నాను. నాకు నువ్వు, అమ్మ కలిసి ఉండటమే కావాలి. ఇంకేమీ వద్దు. నాకు ఏ గిఫ్ట్‌లు వద్దు, ఏ ఆస్తులు వద్దు. నాకు నువ్వు చాలు. నువ్వు, అమ్మ కలిసి ఉండడం చాలు. మా ఇద్దరి మాట అంటే నా మాట, అన్నయ్య మాట విని నువ్వు, అమ్మ కలవాలి. మళ్ళీ తిరిగి కొత్త లైఫ్‌ని ప్రారంభించాలనుకున్నారు కదా! ఇంతకు మించిన గిఫ్ట్ మాకు మరొకటి ఉండదు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఆస్తులొద్దు, ఏమి వద్దు. నువ్వు నీ కళ్ళని, అలాగే నీ అవయవాల విషయంలో దానం ఇవ్వాలనుకున్నావు కదా! నేను కూడా అదే చేస్తాను. దానికి సంబంధించిన ఎటువంటి పత్రాల మీద సంతకం పెట్టమన్నా నేను సంతకం పెడతాను. ఎందుకనంటే నాకు నువ్వు ముఖ్యం. అన్నయ్య ముఖ్యం. అన్నయ్య, నువ్వు కలిసి మాట్లాడుకోవడం ముఖ్యం. గతంలో మీ మధ్య, అమ్మ మధ్య చాలా దూరం వచ్చింది. దాంతో నేను విడిపోవాల్సి వచ్చింది. నీ దగ్గర కొన్నాళ్ళు, అమ్మ దగ్గర కొన్నాళ్ళు నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అందుకనే ఖచ్చితంగా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ప్రజల కోసం ఎలా అయితే నీ నీ మనసును మార్చుకుని, నీకెంతో ఇష్టమైన నీ సినీ రంగాన్ని దూరం చేసుకున్నావో, అక్కడి నుంచి దూరమయ్యి ప్రజా సేవే మెయిన్‌గా కావాలి అనుకున్నావో, ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ఆ నిర్ణయం తీసుకుంటున్నాను. అమ్మతో నువ్వు కలిసిన తర్వాత నీ విషయంలో నిన్ను నువ్వు మనసు మార్చుకున్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నానంటూ చెప్పాడు. అయితే విజయ్‌కి తన చిన్నారి కూతురంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉంది మీకు ఈ లైఫ్‌లో అంటే, నా కూతురు పుట్టిన నా క్షణాలే నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ తన కూతురికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి కూడా షేర్ చేస్తుంటాడు. అయితే ఇక విజయ్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటే వాళ్ళెంత ప్రేమగా ఉంటారంటే, ఇదివరకటి రోజుల్లో అంటే కూతురు చిన్నప్పుడు ఉన్నప్పుడు విజయ్ మాట ఎవ్వరు కాదు అనేవాళ్ళు కాదు. ఒకవేళ విజయ్ ఏ మాట కాదు అన్నపోయినా కూడా తన కూతురి మాటనైతే అస్సలు కాదనేవాళ్ళు. ఎందుకనంటే తన కూతురంటే పంచప్రాణం అనమాట. కూతురి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడేవాడు విజయ్. సో అటువంటి కూతురు ఇప్పుడు తన తల్లితో తిరిగి కలిసినందుకు, తన మాట విన్నందుకు ఇక తండ్రికి ఈ గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఎందుకనంటే విజయ్‌కి ఎంత సేవా గుణం ఉంటే అంత ఇష్టం. తన కూతురైనా, కొడుకైనా సేవా దృక్పథంతో ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకనే వాళ్ళ నాన్నగారికి ఇష్టమైన ఈ పని చేసింది తన కూతురు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.